హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సిజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. అందులో మేము కూడా ఉండాలండి. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి ఏంటి స్పెషల్ అంటే మామిడికాయ అలాగే ములక్కాడతో నిలవ పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. మా అత్తయ్య గారు చేసేవారండి ఈ పచ్చడి. ఈసారి మా అత్తయ్య గారు చెప్పినట్టు నేను చేశాను. చాలా టేస్ట్‌గా ఉంటది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కరెక్ట్ కొలతలతో ఇందులో చూపించబోతున్నానండి. ప్లీజ్ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ముందుగా మనం 2 మామిడికాయలని శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా నీట్‌గా కడుక్కోవాలి 2, 3 సార్లు. ఏంటి 2 మామిడికాయలే కదా పచ్చడి ఎక్కడ కనిపిస్తది అని అనుకుంటున్నారేమో. పళ్ళులో చూసారు కదండీ. ఈ 2 మామిడికాయలతోనే అంత పచ్చడి అయితే అయ్యింది. చూద్దురుగిని మీరే. ఇలా 2, 3 సార్లు కడిగేసుకున్న తర్వాత మనం ఉతికిన క్లాత్‌తో ఈ మామిడికాయలని నీట్‌గా తుడుచుకోవాలండి. తడి లేకుండా తుడిచేసుకోవాలి. తడి లేకుండా తుడుచుకుంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. అస్సలు నీటి చెమ్మ అనేది ఉండకుండా తుడిచేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఏస్తే 2 నిమిషాలు ఎండలో ఏసి ఆరబెట్టండి. లేదంటే ఫ్యాన్ గాలికే ఒక 5, 6 నిమిషాలు అలా తడి అంటే లోన చెమ్మ ఉంటుంది కదండీ! ఆ చెమ్మ ఆరేదాకా ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ వేసి ఆరబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఆరబెట్టుకొని తెచ్చేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు కూడా రేకలు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పళ్ళులోని మనం ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకుందాము. ఒక గ్లాస్ కానీ లేదంటే లోటా కానీ తీసుకొని ముక్కల్ని అయితే కొలుచుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. మామిడికాయ ముక్కలు ఇంకా పెద్ద ముక్కలు కావాలితే కోసుకోవచ్చండి. లేదంటే ఇంకా చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు. నేను అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, మీడియం సైజులో అయితే కోసుకున్నానండి. చూసారా నాకు ఈ మామిడికాయ ముక్కలు 3 లోటాలు అయింది. అంటే చిన్న లోటతో 3 లోటాలు అయినాయండి. ఇప్పుడు ములక్కాయలని కొలుచుకుందామండి. చూసారా ఈ సైజులో కోసుకుంటే సరిపోతుందండి ములక్కాయలు కూడా. చూసారు కదండి నాకు ములక్కాయలేమో 2 లోటాలు అయింది, మామిడికాయ ముక్కలేమో 3 లోటాలు అయింది. ఈ 2 కలిపి 5 లోటాల ముక్కలు అయినాయండి. ఇప్పుడు కారం అయితే 5 లోటా ముక్కలకి 1 లోటా కారం వేసుకోవాలండి. సాల్ట్ ఏమో 3/4 లోటా వేసుకోవాలి. ఆవు పిండి ఏమో 1 లోటా వేసుకోవాలి. మెంతిపిండి ఏమో 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోవాలండి. మెంతులు మాత్రం దోరగా వేగించి మిక్సీలో పొడి చేసుకొని 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రేకలు కూడా వేసుకోవాలండి. నా దగ్గర పెద్ద పెద్దవి లేవండి, రేకలు బాగా చిన్నవి ఉన్నాయి, అందుకని వేసుకోలేదు. వెల్లుల్లి రేకులు బాగా కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి చూసారా, అటువంటివి వేసుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయి. అందుకని నేను ఇప్పుడు వేయలేదండి. 3వ రోజు మళ్ళీ కలుపుతాను కదా, ఈలోపు మా వారి చేత తెప్పించి వేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకోలేను అంటే కనుక ముందుగా మనం ముక్కల్ని వేరే గిన్నెలో సపరేట్గా తీసుకొని ఇవి ఆవు పిండి, ఉప్పు, కారం ఇవన్నీ ఒక గిన్నెలో మొత్తం ఒకేసారి కలిపేసుకోండి. ఈ ముక్కల్ని నూనెలో ముంచి ఒకసారి అప్పుడు ఈ కారంలో వేసుకొని కలుపుకోవాలండి. అలా కూడా కలుపుకోవచ్చు. అలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనేసరికి ఇలా వేసేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. నేనైతే ఇంకా డైరెక్ట్ ముక్కల మీద వేసి మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి పచ్చడి నిల్వ ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే కనుక ఒకటేనండి, తడి తగలకూడదు, తడి ఉండకూడదు ముక్కలకి. అలాగే మన కాలు తగలకూడదు. మనకి కొంచెం ఎత్తులో కానీ లేదంటే కాళ్ళు తగలలేని ప్లేస్లో కానీ పెట్టుకుంటే పచ్చడి ఎలా కలిపినా సరే ఎప్పుడూ కూడా పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఎప్పుడైతే కొంచెం చెమ్మ తగిలినా లేదంటే కాలు తగిలినా పచ్చడి అనేది పాడైపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం పచ్చడి కూడా వాడుకునేటప్పుడు
కొద్ది పచ్చడి ఏదైనా గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలండి. డైరెక్ట్ ఎంత పచ్చడి ఉంటే అంత పచ్చడిలోంచి తీసి వాడుతూ ఉన్నా సరే పోతుంది. మనం గిన్నెలోకి లేదంటే చిన్న డబ్బాలోకి ఆ పచ్చడి తీసుకొని ఉన్న పచ్చడి పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసుకొని తీసుకున్న పచ్చడి వాడుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలండి. అలా వాడుకుంటున్నప్పుడు ఏ పచ్చడైనా సరే అస్సలు పోదండి. చాలా చక్కగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ములక్కాళ్ళు కూడా ఇలా వేగించకుండా వేస్తేనే పచ్చడి అనేది బాగుంటుందండి. వేగించి వేస్తే నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఇలా పచ్చి వేస్తేనే ఆ ములక్కాళ్ళలోని కూడా ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ పట్టి ములక్కాళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. నాకు మా అత్తయ్యగారు ఈ పచ్చడి పెడితే ఎంత ఇష్టమో, చాలా ఇష్టం అండి. మా అత్తయ్యగారు పెట్టిన తర్వాత ఇందులో ములక్కాళ్ళన్నీ నేనే తిని ఉంటాను. అంత ఇష్టం అండి నాకు ఈ పచ్చడి. మా అత్తయ్యగారు ములక్కాళ్ళు ఇస్తే బాగున్నాయి, ఎందుకు కూర వండడం అని నేను ఇలా పచ్చడి చేశానండి. మా అత్తయ్యగారికి ఎవరో ఇచ్చారు, అత్తయ్య ఏమో నాకు ఇచ్చారు. ఈరోజైతే ఇలా పచ్చడి అయిందండి. చూసారా ఎంత పచ్చడి అయిందో. మనకి గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే ఆవపిండి, కారం ఎక్కువ వేసుకోవాలండి. గుజ్జు తక్కువ కావాలనుకుంటే కనుక తక్కువ వేసుకోండి. అలాగని కారం వేస్తున్నాం కదా మంట ఉంటుందేమో అని అనుకోవద్దు. మనం మామిడికాయ ముక్కలో ఉన్న పులుపు ఈ కారాన్ని లాగుద్దండి. అందుకని కొన్ని రోజులకి మనం ఫస్ట్ కలిపేటప్పుడు అబ్బా మంటగా ఉందనుకుంటాము. ఒక వారం 10 రోజులకి ఆ మంట ఉండదండి. ఎందుకంటే మామిడికాయ ముక్క పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు ఈ ఉప్పుని, కారాన్ని ఎప్పుడైతే లాగుతుందో కరెక్ట్గా సరిపోతుంది. అందుకని నేను మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా వేసానండి. మీరైతే ఒక లోటని వేసుకొని ఆపండి. నేను కొంచెం మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి, అంతే. మీరు కూడా ఎక్కువ తినేవారైతే కనుక ఎక్కువ వేసుకోండి. కానీ ఈ మంట అస్సలు ఉండదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మామిడికాయ ముక్క పుల్లగా ఉంటుందో అది కవర్ చేసేస్తుంది. మొత్తానికైతే పచ్చడి అయితే ఇలా తడి పొడిగా అయితే కలిపేసుకోవాలండి. ఆయిల్ వెంటనే ఫుల్గా వేసేవద్దు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ప్రస్తుతానికి ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నానండి. కానీ పచ్చడి ఎప్పుడూ కూడా చిన్న జాడీలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ పెడితే పచ్చడి అనేది నిలవ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది, దాంట్లో రుచి ఎక్కడికి పోదు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం వల్ల ప్లాస్టిక్ మనకు తెలియకుండానే కరుగుతుందండి. అప్పుడు దాని టేస్ట్ కొంచెం తగ్గుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర గాజు సీసా కానీ జాడీ కానీ లేక పెడుతున్నాను. నేను తర్వాత తెప్పించుకొని చిన్న జాడీలోకి అయితే ఈ పచ్చడి అంతా పెట్టేస్తానండి. మీ దగ్గర కనుక జాడీ కానీ గాజు సీసా ఉంటే మీరైతే ఆ రెండిట్లోనే పెట్టుకోండి. ఇలా ప్లాస్టిక్లో పెట్టొద్దు. నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది పెడుతున్నాను. ఇలా పచ్చడి మొత్తం పెట్టేసుకోవాలండి. ముందుగా ఆయిల్ పోయొద్దు. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన అనేది మనం ఆయిల్ వేసుకోవాలి. అలాగని ఎక్కువగా కూడా వేయొద్దండి. ఎందుకంటే మనం వేసే ఆయిల్ అంతా కిందకి దిగి మొత్తం పచ్చడి అంతా మనకి ఆ 3 రోజులు కూడా సెట్ చేస్తుందండి. అప్పుడు ఆయిల్ అనేది పైకి అనేది వచ్చేస్తుంది, మనం వేసిన ఆయిల్ కూడా. ఇలా వేసుకోవాలండి ఆయిల్. వేసుకొని మనం మొత్తం అంతా పచ్చడి అంతా ఒక లెవెల్లో సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె కానీ లేదంటే పప్పు నూనె కానీ వాడాలండి. నేనైతే వేరుశనగ నూనె వాడాను. ఇలా మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. మనం 3వ రోజు చూద్దాము. మళ్ళీ వచ్చేసింది 3వ రోజు. చూసారండి, పచ్చడి అంతా తీసి నేను డబ్బాలో వేసాను. చూసారా పచ్చడి మొత్తం ఎలా కనిపిస్తుందో, కలిపేటప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలా ఉంది. నేను కొంచెం పచ్చడి దేవుడికి వేడివేడిగా అన్నం వండి అన్నంలో కలిపి దేవుడికి నైవేద్యం పెడదామనేసి నేను తీసానండి.
ఇప్పుడు మొత్తం అంతా పచ్చడంతా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనం టేస్ట్ చేయాలండి. ఏం ఎక్కువైంది, ఏం తక్కువైందని మనం టేస్ట్ చేసి అప్పుడు ఏమన్నా తక్కువైనా ఎక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చండి మూడో రోజు. నేను వెల్లుల్లిపాయలు వేసేసాను. ఆ వీడియో కొంచెం స్కిప్ అయిందండి. అందుకని నేను వెల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా, రేఖలు ఒలుచుకొని వేసుకున్నానండి నేను. ఆ వీడియో స్కిప్ అయింది, అందుకని పెట్టలేకపోయాను. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా ములక్కాడ ముక్కలు ఇవి ఇంకొక వారం రోజులు పోతేనండి ఆ ములక్కాడ ముక్కలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పచ్చడి తీసుకెళ్ళి మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి చూపించానండి. అన్నీ సరిపోయినాయి అంట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయంట. అందుకని ఇంకా నేనేమీ కలపలేదండి. మళ్ళీ వెంటనే నేను డబ్బాలో వేసేసుకొని ఇంకొంచెం నూనె వేసుకొని మూత పెట్టి పక్కన అయితే పెట్టేశానండి. మీకు అది తినడం నేను చూపించలేదు కదా, నేను మళ్ళీ తర్వాత షార్ట్ వీడియోలో నేను తినడం చూపిస్తానండి. ఈ పచ్చడి వేసుకోవడం ఎలాగుంది ఏంటనేది కూడా అందులో నేను చెప్తాను. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను ఇప్పుడు మళ్ళీ ఏమీ కలపలేదండి. ఇలా పక్కా కొలతలతో వేసుకుంటే మళ్ళీ రెండోసారి కలపాల్సిన అవసరం ఉండదండి. మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి అయితే పచ్చడి మాత్రం చాలా నచ్చిందండి. నాకు కూడా నచ్చింది. చూసారు కదండి వీడియో. ఈ పచ్చడి ఎలా కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. ఇక ముందు నుంచి కూడా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను లాంగ్ వీడియో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.